ఇదిగోండి గోంగూర శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అన్నా కదా. స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం నూనె వేసానండి, వేసాను. దాంట్లోకి గోంగూర పెట్టేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకున్నాం, మెత్తగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడకాలండి బాగా. దాంట్లో కొంచెం కారపొడి వేసుకున్నాను. నేనైతే పచ్చిమిరపకాయలు వేయట్లేదండి, గ్యాస్ వస్తుంది, అందుకని పచ్చిమిరపకాయలు వేయట్లేదు. ఎండి కారపొడి వేస్తున్నాను. ఇప్పుడు ఎండి కారపొడి అండి, పచ్చిమిరపకాయల బదులు ఎండి కారపొడి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వాడితే ఏం జరుగుతుందంటే గ్యాస్ ఫుల్గా వచ్చేస్తుందండి, అల్లాడిపోతున్నాం పిల్లలు కూడా, అందుకని నేనైతే వేయట్లేదు. ఇది శుభ్రంగా నూనె పైకి వచ్చిందాక ఉడకబెట్టుకున్నాం. చూసారా, మనం స్టవ్ ఆపేసుకుందాం, ఎందుకంటే ఇంక మగ్గిపోయిందండి, ఇంకా అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఓకే, గోంగూర కూడా చల్లారిపోయింది. మనం ఇంకా జార్లో వేసుకొని పేస్ట్లా చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి జార్లో, అందుకని అలా ఉంది అండి. ఇంకా అలా ఉంటే చాలు మనకి అండి. 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి ముక్కలుగా, సన్న ముక్కలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. నేను గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి, చాలు. అది కొంచెం వేడెక్కాలి. కోసి పెట్టుకున్నాం కదా, అన్నీ రెడీ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు అండి, చాలు. కొంచెం ఫ్రై కాగానే కొంచెం ఫ్రై చేసుకున్నాం. కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నామండి, బాగా మగ్గనిచ్చుకున్నాం. ఇంకా టమాటా ముక్కలు బాగా స్కిన్ ఊడిపోయిన దాకా మగ్గనిచ్చుకున్నామండి. మూత పెట్టేసుకొని చూసారా, టమాటా ముక్కలు మగ్గిని, ఆయిల్ కొంచెం పైకి పెట్టింది చూసారా, ఇలా ఉంటే చాలండి మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, పచ్చిగా దంచుకున్నానండి రోట్లో, మెత్తగా పేస్ట్లా చేసుకోలేదు నేను. అది కూడా పచ్చి వాసన పోయేదాకా మనం వేపుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోవాలి శుభ్రంగా అండి. అది కూడా పచ్చి వాసన పోయింది. ఇంకా మనం దీంట్లో మనం వేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసుకున్నాము. ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి తేలిందాక వేసి చేద్దామండి. అడుగంటిందని అసలు అనుకోవద్దండి. ఉల్లిపాయ టమాటా అనేది ఏదైనా కొంచెం అడుగంటుంది, అసలు అడుగు అంటదు, మొత్తం వచ్చేస్తుంది, సెట్టింగ్ అవుతుంది. దాంట్లోకి ఉప్పు అండి, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. 2 స్పూన్లు కారపొడి, మరింత ఇట్లా కారం 2 స్పూన్లు వేస్తున్నాను. తినేవాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు, నేనైతే 2 స్పూన్లు వేసేసాను. అది కూడా బాగా దీంట్లో బాగా మగ్గాలి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి 2 కలిపి కొట్టుకుంటాను నేను. అవి కూడా వేసేసి కొంచెం చేసి ఉంచుకొని ఒక వాటర్ పోసుకున్నామండి. ఇంకా ఇప్పుడు కాసిన నీళ్ళు పోసేసుకున్నాం. ఎన్నండి కాసిని, మనకు ఆల్రెడీ గోంగూర కూడా నూనెలో మగ్గింది కదా, కొంచెం సరిపోతాయి. ఇంకా అది బాగా మగ్గనిద్దాము. నిజం చెబుతున్నానండి, దేంట్లోకైనా సరే గోంగూర సూపర్గా ఉంటుంది. చికెన్లోకైనా, మటన్లోకైనా, కోడిగుడ్లో చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లెవెల్ అండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమి రుచోనండి, చాలా బాగుంటుంది. ఇది బాగా మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలిందాకా మగ్గనిద్దాము. మూత పెట్టేసుకుందాం అండి. చూసారా, కోడిగుడ్లు వేసేసుకుందాం. నేను 3 కోడిగుడ్లు వేసానండి. ఇంకా కొంచెం తిప్పుకుంటున్నానండి మధ్య మధ్యలో, ఆయిల్ కొంచెం పైకి తేలిన దాకా మనం
తిప్పుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. తింటే వదిలిపెడతారు. వేడి వేడి రైస్లో వేసుకొని తింటుంటే ఉంటుంది. ఏమి రుచిగా ఉంటుందనండి. ఓకే, మధ్య మధ్యలో మట్టి తిప్పుకుంటూ ఉండండి. ఆయిల్ పైకి తేలిందాక మనం వేడి చేద్దాము. ఆయిల్ పైకి వచ్చింది. కొంచెం గరం మసాలా వేసుకుందాం లాస్ట్లో. చాలండి. కొంచెం గరం మసాలా కొంచెం తిప్పు వేసుకుందాం. గరిట పెట్టి బాగా మగ్గిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపుకోవచ్చు. ఎంత కమ్మని వాసన వస్తుందనండి. నిత్యం చూస్తున్నా చాలా బాగుంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కుమ్ముకోవచ్చండి. చాలా బాగుంటుంది. అబ్బా ఏమి రుచిగా ఉంటుందనండి. ఓకే, ఇంక మనం స్టవ్ ఆపుకోవచ్చు. ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు ఎక్స్ట్రా తింటే నొప్పుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయొచ్చు కదా, ప్లీజ్ అండి. ఓకేనండి, గిన్నెలో తీసేసుకుందాం. చాలండి మనకి. ఒక్కరవ గిన్నెలో పోసేసుకుందాం. నేను వండిన గిన్నెలోనే ఉంచానండి, తీసుకుంటాను పక్కకి. ఎందుకంటే అసలు వండిన గిన్నెలో ఎందుకులేండి అని చెప్పి తీసేసుకుంటాను పక్కకి. ఓకేనండి. కొత్తిమీర తీసుకుందాం. కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం. కరివేపాకు కూడా వచ్చింది దాంతోపాటు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంటు. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనండి, బాయ్.